ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్ట్రిక్ట్ దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్నయ్య అనే రైతు జీవించేవాడు. అతను చాలా నిజాయితీ గల మనిషి. కాని అతని జీవితం అంత సులభం కాదు. చిన్నయ్యకు కేవలం 3 ఎకరాల పొలం మాత్రమే ఉంది. ఆ సంవత్సరం వర్షాలు తక్కువగా పడ్డాయి. పంటలు కూడా సరిగా రావడం లేదు. అప్పులు పెరుగుతున్నాయి. ఒక రోజు ఉదయం చిన్నయ్య తన పొలంలో దున్నుతుండగా అకస్మాత్తుగా అతని నంగల్ ఏదో కఠినమైన వస్తువుకు తగిలింది. ఇది ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. అతను నేలను కొంచెం తవ్వి చూశాడు. అక్కడ ఒక పాత మట్టి గిన్నె కనిపించింది. అది చాలా పాతదిగా కనిపించింది. గిన్నెపై పాతకాలపు గుర్తులు ఉన్నాయి. చిన్నయ్య ఆ గిన్నెను ఇంటికి తీసుకెళ్లాడు. అతని భార్య లక్ష్మి అడిగింది, ఇది ఏమిటి? చిన్నయ్య చెప్పాడు, పొలంలో దొరికింది. కాని ఇది చాలా పాతది అనిపిస్తోంది. లక్ష్మి నవ్వింది. పాత గిన్నెతో ఏమి చేస్తాం, వదిలేయండి. కాని ఆ రాత్రి ఒక విచిత్రమైన విషయానికి జరిగింది. ఆ రాత్రి చిన్నయ్య నిద్రపోతుండగా అకస్మాత్తుగా అతను ఒక వెలుగును గమనించాడు. అది గిన్నె నుండి వస్తోంది. చిన్నయ్య నిద్రలేచి దగ్గరకు వెళ్లాడు. గిన్నె లోపల నీరు లాంటిది మెరుస్తోంది. అతను జాగ్రత్తగా లోపల చూశాడు. అందులో ఒక చిత్రం కనిపించింది. అది ఒక పాత దేవాలయం చిత్రం. దేవాలయం ముందు ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షం కింద ఒక రాయి. ఆ రాయి కింద ఏదో దాగి ఉన్నట్టు కనిపించింది. చిన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఇది కలనా, లేక నిజమా? తర్వాత ఆ చిత్రం మాయమైంది. మరుసటి రోజు చిన్నయ్య ఆ గిన్నెను గ్రామంలోని పెద్ద మనిషి సుబ్బయ్య దగ్గరకు తీసుకెళ్లాడు. సుబ్బయ్య చాలా పాత కథలు తెలిసిన వ్యక్తి. గిన్నెను చూసి అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇది సాధారణ గిన్నె కాదు అన్నాడు. చిన్నయ్య ఆశ్చర్యపోయాడు. అయితే ఏమిటి? సుబ్బయ్య మెల్లగా చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు. యుద్ధం జరిగినప్పుడు అతను తన రహస్య నిధిని దాచిపెట్టాడు. ఆ నిధి దారి చూపించడానికి ఒక మాయా గిన్నె తయారు చేయించాడు. చిన్నయ్య గుండె బలంగా కొట్టుకుంది. అంటే ఆ నిధి నిజంగానే ఉందా? సుబ్బయ్య తల ఊపాడు. ఉంది. కాని దాన్ని వెతికినవాళ్లలో చాలామంది తిరిగి రాలేదు. ఆ రాత్రి చిన్నయ్య మళ్లీ గిన్నె దగ్గర కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత గిన్నె మళ్లీ వెలిగింది. ఈసారి చిత్రం మరింత స్పష్టంగా కనిపించింది. అదే దేవాలయం. చిన్నయ్య వెంటనే గుర్తుపట్టాడు. అది గ్రామం బయట ఉన్న పాత శివాలయం. అక్కడికి చాలా కాలంగా ఎవరూ వెళ్లరు. అతను వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. రేపు ఉదయం అక్కడికి వెళ్తాను. మరుసటి రోజు ఉదయం చిన్నయ్య ఆ దేవాలయానికి వెళ్లాడు. దేవాలయం పాడైపోయింది. చుట్టూ పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడే ఒక పెద్ద వృక్షం కనిపించింది. చిన్నయ్య గుండె వేగంగా కొట్టుకుంది. గిన్నెలో కనిపించిన చెట్టు ఇదే. అతను చెట్టు కింద ఉన్న పెద్ద రాయిని తొలగించడానికి ప్రయత్నించాడు. కాని అకస్మాత్తుగా వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. నిధి కోసం వచ్చావా? చిన్నయ్య భయంతో వెనక్కి తిరిగాడు. అక్కడ రాఘవ నిలబడి ఉన్నాడు. అతను చిన్నయ్యను రహస్యంగా అనుసరించాడు. రాఘవ నవ్వాడు. నీకు దొరికిన గిన్నె గురించి నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ నిధి మనిద్దరికీ కాదు, నాకు మాత్రమే. అతను చిన్నయ్యను తోసి రాయిని తొలగించాడు. రాయి కింద ఒక చిన్న గుహ ద్వారం కనిపించింది. కాని అదే సమయంలో భూమి లోపల నుండి ఒక భయంకరమైన గాలి శబ్దం వినిపించింది. గుహలో ఏదో చాలా పాత రహస్యం దాగి ఉన్నట్టు అనిపించింది. చిన్నయ్య గిన్నె వైపు చూశాడు. గిన్నె లోపల మళ్లీ ఒక కొత్త చిత్రం కనిపించింది. కాని అది నిధి కాదు, ఒక ప్రమాదం. గ్రామం బయట ఉన్న పాడైపోయిన దేవాలయం దగ్గర చిన్నయ్య, రాఘవ ఇద్దరూ ఆ రహస్య గుహ ద్వారం ముందు నిలబడ్డారు. అది అదే పాత దేవాలయం, ఓల్డ్ శివ టెంపుల్ దగ్గర ఉన్న గుహ. గుహలో నుంచి చల్లటి గాలి వచ్చేది. లోపల చాలా చీకటి. రాఘవ నవ్వుతూ అన్నాడు, చిన్నయ్య, ఇంతకాలం నిధి కోసం కష్టపడింది నువ్వు. కాని ఇప్పుడు అది నాదే. చిన్నయ్య మాత్రం గిన్నె వైపు చూశాడు. గిన్నెలో నీరు లాంటి వెలుగు కదులుతోంది. ఆ వెలుగులో ఒక ఎర్రటి కాంతి మెరుస్తోంది. రాఘవ తొందరగా గుహలోకి వెళ్ళిపోయాడు. చిన్నయ్య కూడా జాగ్రత్తగా వెనకనుంచి వెళ్లాడు. కొన్ని అడుగులు నడిచిన తర్వాత వారు ఒక చిన్న గదిలోకి చేరారు. ఆ గదిలో మధ్యలో ఒక రాతి పెట్టె ఉంది. రాఘవ వెంటనే పెట్టెను తెరిచాడు. పెట్టె తెరుచుకున్న వెంటనే అందులో నుంచి ఒక అద్భుతమైన ఎర్రటి కాంతి వెలిగింది. అది ఒక వజ్రం. కాని అది సాధారణ వజ్రం కాదు. అది ఒక నల్ల మాయా వజ్రం. కాని లోపల నుంచి
ఎర్రటి వెలుగు వస్తోంది. చిన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో చిన్నయ్యకు గిన్నెలో కనిపించిన చిత్రం గుర్తొచ్చింది. అప్పుడే గుహ గోడపై పాత అక్షరాలు కనిపించాయి. చిన్నయ్య వాటిని చదవడానికి ప్రయత్నించాడు. అందులో ఇలా ఉంది: ఈ వజ్రం పేరు నిశాచర మణి. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. అతనికి ఒక రహస్య వజ్రం దొరికింది. ఆ వజ్రం నల్ల మాయా వజ్రం. కాని దాని గుండెలో ఎర్రటి శక్తి ఉంది. ఆ వజ్రం ప్రత్యేక శక్తి ఏమిటంటే అది మాయా నీడలను ఆకర్షిస్తుంది. ఆ నీడలు వజ్రాన్ని కాపాడుతాయి. కాని మంచి మనసున్నవారికి మాత్రం అదృష్టం, సంపద, రక్షణ ఇస్తాయి. కాని దురాశ ఉన్నవారికి అది ప్రమాదం అవుతుంది. రాఘవ ఆ వజ్రాన్ని చేతిలో పట్టుకున్నాడు. అతను ఆనందంగా నవ్వాడు. ఇప్పటి నుంచి నేను ధనవంతుడిని. కాని అకస్మాత్తుగా గుహలోని గోడలపై నీడలు కదలడం ప్రారంభించాయి. అవి సాధారణ నీడలు కావు. ఆ నీడలు నెమ్మదిగా రాఘవ వైపు చేరాయి. రాఘవ భయపడ్డాడు. ఇది ఏమిటి? అప్పుడే చిన్నయ్య గిన్నె వైపు చూశాడు. గిన్నెలో మళ్ళీ ఒక చిత్రం కనిపించింది. ఆ చిత్రంలో ఒక మాట కనిపించింది: దురాశ ఉన్నవారిని వజ్రం స్వీకరించదు. ఆ వెంటనే నీడలు మరింత దగ్గరకు వచ్చాయి. రాఘవ భయంతో వజ్రాన్ని నేలపై పడేశాడు. వజ్రం నేలపై పడిన వెంటనే ఆ ఎర్రటి కాంతి కొంచెం తగ్గింది. చిన్నయ్య నెమ్మదిగా ముందుకు వెళ్లాడు. అతను వజ్రాన్ని జాగ్రత్తగా చేతిలో తీసుకున్నాడు. ఆశ్చర్యంగా, ఈసారి నీడలు ప్రశాంతంగా మారాయి. అవి చిన్నయ్య చుట్టూ నిలబడి ఉన్నట్టు అనిపించింది. గుహలోని చీకటి మెల్లగా తగ్గింది. రాఘవ ఆశ్చర్యపోయాడు. ఎందుకు నీకు ఏమీ కాలేదు? చిన్నయ్య మెల్లగా అన్నాడు. నాకు నిధి కావాలి కాదు, నేను నిజం తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడే గిన్నె మళ్లీ వెలిగింది. ఈసారి గిన్నెలో ఒక చివరి చిత్రం కనిపించింది. అది చిన్నయ్య పొలం. అందులో పచ్చగా పెరిగిన పంటలు కనిపించాయి. అప్పుడు చిన్నయ్యకు అర్థమైంది. ఆ వజ్రం సంపద ఇవ్వడం కాదు, అదృష్టాన్ని ఆకర్షించే శక్తి. అతను వజ్రాన్ని తిరిగి పెట్టెలో ఉంచాడు. ఈ రహస్యం ఇక్కడే ఉండాలి అని అన్నాడు. గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలలకే చిన్నయ్య పొలంలో అద్భుతమైన పంట వచ్చింది. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. రాఘవ మాత్రం ఆ రోజు జరిగిన విషయానికి గుర్తు చేసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చిన్నయ్య మాత్రం తెలుసుకున్నాడు. నిజమైన నిధి వజ్రం కాదు, మంచి మనసు.